తరువాతి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి చాలా విశేషమైనటువంటి రాశి. అందులో కుంభరాశి వాళ్ళు చాలా కష్టాలు పడ్డాము అనుకుంటున్నారు. వాళ్ళకి కష్టాలంటూ ఉండవు. ఎందుకంటే కష్టంగా బాధపడే స్వభావం వాళ్ళది కాదు. ఎంత కష్టాన్నైనా జాగ్రత్తగా అనుభవించగలిగినటువంటి స్వభావం. కారణం ఏంటంటే తను తినకుండా ఒకరికి పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు లేని రోజు ఎవరన్నా బాధపడతారా? తనకి లేని రోజు తను తినలేదు, ఇవాళ ఆకలి అవుతుంది, నా అన్నం తినలేదని చెప్పరు. ఎవరిని అడిగితే తిన్నానని చెబుతారు, తినలేదని చెప్పరు. తను తింటమ్మా అనుకొని ఇంకోటి పెట్టే మనస్తత్వం ఉంటుంది కుంభరాశి. అంత ఉదారమైనటువంటి స్వభావం కుంభరాశిది. ఆ కుంభరాశిని నిండుకుండ అంటారు. కడవ ఎట్లా ఉంటుంది? మధ్యలో లావుగా ఉంటుంది, అడుగున సన్నగా ఉంటుంది, పైన సన్నగా ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళే పెద్ద పొట్ట, కాళ్ళు సన్నగా ఉంటాయి, ఒక నడుస్తుంటే కూడా ఇటు అడిగేస్తున్నట్టు ఉంటుంది. మరి వాళ్ళు నిండుకుండ అంటారు. వాళ్ళు ఇట్టాగా ఉంటుంది కానీ ఇట్టా ఉండదు వాళ్ళకి. దానికే ఇటు పెట్టగా ముక్తి లేదు, ఇంతే సుమతి అన్నారు. అంటే ఇటు పంగనామాలు, ఇటు పెడితే విభూది. ఇటు పెట్టినా ఎవరికైనా ఇట్ట చేతుల్లో పెట్టకపోతే ముక్తి లేదని ఉంది. అటువంటి ముక్తిప్రదమైనటువంటి జాతకం కుంభరాశి. అటువంటి కుంభరాశికి 30వ తారీఖు ద్వితీయంలో శని వస్తున్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది, చివరి దశ. మరి ద్వితీయం ధనాధిపతి అంటున్నారు. 30వ తారీఖు మాత్రం 6 గ్రహాలు అక్కడ చేరుతూ ఉన్నాయి. కాబట్టి ఆ రోజు చాలా ఇబ్బందికరమైన రోజు అని చెబుతున్నా. అంతా బాగుందని చెప్పినా కూడా మరి ఆ గ్రహాలకు పూజ, దేవుడికి పూజ మంచిది. ఎందుకంటే మంచి రోజు ఏం చేస్తాము, అందరికీ బాగున్న రోజు ఏం చేస్తాము, మనకు బాగా సంతోషంగా ఉందనుకోండి, మనకు బర్త్డే వచ్చింది, లేకపోతే ఒక ఉద్యోగం వచ్చింది, ఆ రోజు ఏం చేస్తాం, పోయి దేవుడు పూజ చేసుకుంటాం. అట్లాగే బాగుండని వాళ్ళు కానీ జాతకం చూపించుకొని వాళ్ళ దోషాలు ఏమన్నా ఉంటే ఆ దోషాలు పోగొట్టుకుంటానికి అందులో నేనేం చేస్తానంటే గ్రహ దోషాలు కాదు, దేవతా పూజలు, గ్రహ దోషాలతో పాటు దేవతా పూజలు చెబుతున్నాయి. ఏంటి అంటే మేషరాశి ఉందండి. మేషరాశికి కుజుడు అధిపతి, అది అమ్మవారిని పూజించాలి. వృషభ రాశి ఉంది. మరి వృషభ రాశి ఎవరు? ఈశ్వరుడు యొక్క నందీశ్వరుడు, ఈశ్వరుని పూజించాలి. మిథున రాశి ఉంది. మిథున రాశికి మరి విష్ణుమూర్తి అధిపతి, విష్ణుమూర్తిని పూజించాలి. కర్కాటక రాశి ఎవరు? చంద్రుడు అధిపతి, మరి చంద్రుడు పూజించాలి. సింహరాశికి ఎవరు? రవి అధిపతి, సింహం ఎవరు? అమ్మవారి వాహనం, అమ్మవారిని పూజించాలి. కన్యారాశి ఏంటి? కన్యారాశి కూడా ఏమిటి? కన్యా మిథునయోర్ బుధ, బుధుడు అధిపతి, ఆ బుధుడికి విష్ణుమూర్తిని పూజించాలి. ఇట్లా ఒక్కొక్క గ్రహాలు బాగుండనప్పుడు ఒక దేవతా పూజలు చేయించే విధానం కూడా చెబుతూ ఉన్నా. ఎందుకంటే గ్రహదోషాలు ఎందుకు వస్తున్నాయంటే గ్రహదోషాలు కాక మనం చేసుకునే పాపాల వల్ల రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. ఆ పాపాలు పోవాలంటే దేవతా పూజలు చేయాలి. మరి ఇవన్నీ కూడా మంచి, ఎవరికైనా కొన్ని జీవరాశులకి ఆహారం పెట్టాలి. ఇటువంటివి చేయటం కూడా దీంతో కలిపి చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ గృహస్థ విధానం ఇది. ఈ కుంభరాశికి ద్వితీయంలో ధనాధిపతి అవుతున్నాడు. మంచి రోజులు చాలా దగ్గరికి వచ్చినాయి. మరి ధనాన్ని అప్పులుంటే బాకీలు తీరుతాయి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ద్వితీయంలో ఉన్న శని కూడా ఏలినాడు శని కిందే లెక్క. ఏలినాడు శని అయినా బాకీలు తీరుస్తాడు, కానీ ఉన్న డబ్బులు మొత్తం బాకీ తీర్చేటప్పుడు ఒక్కో రోజు ఫస్ట్ పడుకొని బాకీ తీర్చాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి సమయంలో దేవతా పూజలు చాలా అవసరం. ఈ ఇష్టదేవాన్ని పూజించండి, తల్లిదండ్రులకు అన్నం పెట్టండి, భార్యని గౌరవించండి, పరస్త్రీని నీ చెల్లెల్లాగా చుట్టం నేర్చుకోండి. అంతేగాని ప్రతి వాళ్ళని ఏదో రకమైన హింస పెట్టడం మాత్రం మానుకోవాలి. ఒక కుక్కని కొట్టామనుకోండి, 10 దెబ్బలు కొట్టి కాలు ఇగితే కుయ్యో అని ఏడుస్తుంది, కానీ అది మాత్రం తిరిగి కొట్టలేదు. సర్పాన్ని కొట్టామని చూస్తే కాటేస్తుంది. కుక్క అయినా సరే మరి కుక్కగా స్వభావం లేదు. ఎందుకంటే కుక్క
మరి పూర్వజన్మలో పాపం చేసి కుక్కగా పుట్టి రుణం తీర్చుకుంటానికి 3 రోజులు అన్నం పెడితే నీ గడప ముందు పడుతుంది. అటువంటి కుక్కని కొడితే ఏమంటారంటే, నేను కుక్కని కాదురా నన్ను కొట్టడానికి అంటారు. తెలివిగల వాళ్ళు మంచివాళ్ళు కుక్కని కాదు నన్ను కొట్టడానికి అంటారు. తల్లిదండ్రులు కొట్టినా కుక్కని కొట్టినా ఒకటే. కుక్కని కొట్టే కుక్కలు తల్లిదండ్రులు కాదు, పనికిరాని కుక్క. పనికిరాని కుక్కలాగా నువ్వు చేసి తల్లిదండ్రులను కొడితే అంతకంటే పాపం లేదు. కాబట్టి ఈ రాశివాళ్ళు తల్లిదండ్రులని భార్యని జాగ్రత్తగా చూస్తూ మీ యొక్క గ్రహస్థితి ఎట్టా ఉందో మళ్ళీ జాతక చక్రం రీత్యా, ఎందుకంటే జన్మ లగ్నం ఎట్టా ఉందో చూసుకొని మీ జాతకం చూపించుకోండి. మీరు జాతకానికి తగినటువంటి శాంతి చేసుకోండి. స్వస్తి.